రాజస్థాన్లోని బన్స్వారాలో 1,00,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. మహీ బన్స్వారా రాజస్థాన్ అణు విద్యుత్ ప్రాజెక్టుకు మహీ డ్యాం సమీపంలోని నాప్లా వద్ద శంకుస్థాపన చేశారు. దాదాపు 42,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కూడిన ఈ ప్రాజెక్టులో ఒక్కొక్కటి 700 మెగావాట్ల సామర్థ్యం గల 4 అణు విద్యుత్ యూనిట్లు ఉన్నాయి. సౌరశక్తి, తాగునీరు, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, జాతీయ రహదారుల రంగాలలో 1,000 కోట్ల రూపాయల విలువైన అనేక ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అలాగే 3 కొత్త రైల్వే సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ఇటీవల తీసుకొచ్చిన తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు సమాజంలోని ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. 2017 में हमने जीएसटी लागू करके देश को टैक्स और टोल के जंजाल से मुक्ति दिलाई थी. नवरात्रि के पहले दिन से फिर जीएसटी में बहुत बड़ा सुधार किया गया है. इसका नतीजा ये हुआ है कि आज पूरा भारत जीएसटी बचत उत्सव मना रहा है. हर रोज इस्तेमाल की जाने वाली ज्यादातर चीजें सस्ती हो गई है. ఆత్మనిర్భర్ భారత్ కోసం ప్రజలు స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని మోదీ కోరారు. స్వదేశీ వస్తువుల కొనుగోలును జాతీయ గౌరవంగా భావించాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. हमारा लक्ष्य है आत्मनिर्भर भारत का. हम किसी और पर निर्भर न रहें, ये अब बहुत आवश्यक है और उसका रास्ता जाता है स्वदेशी के मंत्र से और इसलिए हमें स्वदेशी के मंत्र को भूलना नहीं है. मैं आप सबसे आग्रह करूंगा, हम जो बेचेंगे वो स्वदेशी ही बेचेंगे और मैं देशवासियों से आग्रह करूंगा, हम जो खरीदेंगे वो भी स्वदेशी ही खरीदेंगे. మన దేశం ఇంధన రంగంలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ రాజస్థాన్ ఒక చారిత్రక క్షణాన్ని చూస్తోందని మోదీ అన్నారు. 90,000 కోట్ల రూపాయల విలువైన విద్యుత్ ప్రాజెక్టులు ఏకకాలంలో వివిధ రాష్ట్రాల్లో ప్రారంభమవుతున్నాయని అన్నారు. సౌరశక్తి నుండి అణు విద్యుత్ వరకు దేశం సాధిస్తున్న పురోగతిని గురించి ప్రస్తావిస్తూ అభివృద్దిలో విద్యుత్ కీలక పాత్రను ప్రధానమంత్రి స్పష్టం చేశారు. వరల్డ్ ఫుడ్ ఇండియా 2025లో ఫిష్ టెక్ పెవిలియన్ను కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ 60,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఎగుమతులతో భారతదేశం ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో 2వ అతిపెద్ద దేశాలలో ఒకటిగా ఉందని చెప్పారు. మత్స్య పరిశ్రమలో జరుగుతున్న ఆవిష్కరణలను గురించి తెలియజేస్తూ మంత్రి ఆక్వా నిఘాస్ వ్యవస్థ, కేజ్ల ద్వారా ఆక్వాకల్చర్, సముద్ర అంతర్దేశీయ అభివృద్ది పనులు, వలలు తయారు చేయడం, పడవ నిర్మాణం వంటి అంశాలను గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగించారు. దేశ ఆర్థికాభివృద్దిలో ఆర్థిక వ్యవస్థను నడిపించే సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి రాబోయే కాలంలో బ్యాంకులు మరింత ముఖ్యమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని తెలిపారు. ఆర్థిక వృద్దిని వేగవంతం చేయడానికి సాంకేతికత అవసరమైనప్పటికీ బ్యాంకులు కూడా నూతన ఆవిష్కరణలతో సహకరించాలని ఆర్థిక మంత్రి అన్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట 91వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పూణేలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. పన్నులు, బ్యాంకింగ్ పథకాలు వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడాల్సిన అవసరం ఉందని మంత్రి తెలియజేశారు. మన దేశం ఊహించిన దానికంటే 6 సంవత్సరాల ముందుగానే 20% బయోఫ్యూయల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించిందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన వరల్డ్ హైడ్రోజన్ ఇండియా సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి 2030 నాటికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని మన దేశం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. గ్రీన్ హైడ్రోజన్ భవిష్యత్తుకు ఇంధనం అని, స్థానిక డిమాండ్, స్థానిక ఉత్పత్తి, స్థానిక వినియోగం ఉన్న చోట ఇది విజయం సాధిస్తుందని అన్నారు. Green hydrogen is the fuel of the future. Green hydrogen will ultimately succeed where there is local demand, there is local production, and there is local consumption. And there are not many places in the world as uniquely qualified as India is to make that happen. We set ourselves a target of producing 5 million tons of green hydrogen annually by 2030, supported by strong policy frameworks and a significant financial. రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరిగే ఉత్సవ కార్యక్రమంలో ప్రతిష్టాత్మక జాతీయ జియో సైన్స్ అవార్డులు 2024ను ప్రదానం చేస్తారు. జియో సైన్సెస్ రంగంలో దేశంలోనే అత్యంత పురాతనమైన, ప్రతిష్టాత్మకమైన పురస్కారాల్లో ఒకటి. జియో సైన్సెస్లోని వివిధ రంగాలలో అసాధారణ విజయాలు, విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు, బృందాలకు ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. గనుల మంత్రిత్వ శాఖ ఈ అవార్డులను ప్రతి సంవత్సరం జాతీయ జియో సైన్స్ జీవితకాల సాఫల్య పురస్కారం, జాతీయ జియో సైన్స్ అవార్డు,
జాతీయ యువ జియో సైంటిస్ట్ అవార్డు అన్న 3 విభాగాలలో ప్రదానం చేస్తారు. రక్షణ మంత్రిత్వ శాఖ భారత వైమానిక దళం కోసం 97 తేలికపాటి యుద్ద విమానం MK-1A కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో 62,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ కొనుగోలులో 68 ఫైటర్లు, 29 2 సీట్ల విమానాలతో పాటు భారత వైమానిక దళం కోసం అనుబంధ పరికరాలు ఉంటాయి. ఈ విమానాల డెలివరీ 2027-28లో ప్రారంభమై 6 సంవత్సరాల కాలంలో పూర్తవుతుంది. ఈ విమానాల తయారీలో 64% కంటే ఎక్కువగా స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. జార్ఖండ్ పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని చైబాసాలో ఈరోజు మహిళా నక్సలైట్లతో సహా 10 మంది నిషేధిత సిపిఐ మావోయిస్టులు ఆ రాష్ట డీజీపీ అనురాగ్ గుప్తా ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం చేపడుతున్న విధానాల కారణంగా నక్సలైట్లను తిరిగి జనజీవన స్రవంతిలోకి తీసుకురావడం రాష్ట పోలీసుల అతిపెద్ద విజయాల్లో ఒకటని అన్నారు. డిసెంబర్ 31, 2025 నాటికి మావోయిస్టు రహిత రాష్టంగా మారుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుమలలో దేశంలో మొట్టమొదటి కృత్రిమ మేధ ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఐసీసీసీని ప్రారంభించారు. ఈ ఆధునిక సదుపాయం ద్వారా తక్షణ భక్తుల రద్దీ, క్యూ లైన్ల పరిస్థితి, మెరుగైన భద్రతకు సంబంధించిన సమాచారాన్ని ఈ సెంటర్ అందిస్తుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 వద్ద ఏర్పాటు చేసిన ఈ సౌకర్యం అధునాతన కెమెరాలు, 3D సిచ్యువేషనల్ మ్యాపులు, సాంకేతిక బృందం పర్యవేక్షించే లైవ్ డాష్ బోర్డులను అనుసంధానిస్తుంది. తిరుమలలో 6,000 కంటే ఎక్కువ ఏఐ కెమెరాలతో ఏర్పాటు చేసిన ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశంలోనే మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన భారత్ తొలిసారి రైలుపై నుంచి అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈరోజు దుబాయ్లో జరిగే మ్యాచ్లో పాకిస్తాన్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక అంతరాయాలు, అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ భారత్ మెరుగైన అభివృద్ది సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. భారత ప్రగతికి ప్రపంచ పరిణామాలు అడ్డు కావడం లేదని స్పష్టం చేశారు. గ్రేటర్ నోయిడాలో ఆయన ఈరోజు ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను ప్రారంభించి ప్రసంగించారు. భారత్ ఆత్మ నిర్భరత సాధించే దిశగా పటిష్టంగా అడుగులు వేస్తోందన్నారు. భారత్లో ఉపయోగించే వస్తువులన్నీ భారత్లోనే తయారు కావాలని సూచించారు. చిప్స్ నుంచి మొదలుకుని షిప్స్ వరకు అన్నీ భారత్లోనే తయారు కావాలన్నారు. భారత్లో ఇప్పటికే అమలులో ఉన్న యూపీఐ, ఆధార్ తదితర వ్యవస్థల ద్వారా అందరికీ మేలు జరుగుతోందన్నారు. फिनटेक सेक्टर की बहुत चर्चा है. इस फिनटेक सेक्टर की सबसे खास बात है कि इसने समावेशी विकास को, इंक्लूसिव डेवलपमेंट को बहुत ताकत दी है. भारत ने ऐसे ओपन प्लेटफॉर्म बनाए जो सबको साथ लेकर चलते हैं. यूपीआई, आधार, ये हर किसी को मौका दे रहे हैं. यानी प्लेटफॉर्म फॉर ऑल. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాజా వాణిజ్య ప్రదర్శనలో 2,200 మంది ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులు ప్రదర్శించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తాజా వాణిజ్య ప్రదర్శనలో రష్యా భాగస్వామ్యమైందని తెలిపారు. खुशी है कि यहाँ 2200 से अधिक एग्जीबिटर अपने प्रोडक्ट और सर्विसेज का प्रदर्शन कर रहे हैं. इस बार ट्रेड शो का कंट्री पार्टनर रूस है. यानी इस ट्रेड शो में हम एक टाइम टेस्टेड पार्टनरशिप को और भी मजबूत कर रहे हैं. యూపీ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా రూపొందించిన ఈ ప్రదర్శన ఈ నెల 29 వరకు కొనసాగుతుంది. ప్రదర్శనలో భాగంగా హస్తకళల ఉత్పత్తులు, చేనేత ఉత్పత్తులు, వ్యవసాయం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆయుష్ తదితర రంగాలకు చెందిన ఉత్పత్తులను ఈ షోలో ప్రదర్శిస్తారు. స్వచ్ఛతా హీ సేవా ప్రచారంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి స్వచ్ఛ భారత్ అభియాన్ దేశంలోని ప్రతి ఒక్కరిని విప్లవం రూపంలో చేరిన తీరు అద్భుతంగా ఉందని అన్నారు. ఆ విప్లవంలో భాగంగానే దేశం నేడు స్వచ్ఛతా దివస్ ను జరుపుకుంటోందన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా న్యూఢిల్లీలో జరిగిన స్వచ్ఛతా హీ సేవ 2025 ప్రచారంలో పాల్గొన్నారు. स्वच्छ भारत अभियान जिस तरह से एक जन आंदोलन के रूप में सारे देश के जन जन तक पहुंचा है, वह अपने में अद्भुत है. स्वच्छता का संबंध केवल शरीर और परिवेश से ही नहीं है, बल्कि मैं मानता हूं स्वच्छता जीवन का एक दर्शन है. जब कोई व्यक्ति अपने घर को साफ रखता है तो वह यह संदेश देता है कि वह अनुशासित है और जिम्मेदार भी है. భారత్
తొలిసారి రైలుపై నుంచి అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. అతి తక్కువ సమయంలో అవసరమైన చోటుకు తరలించి ప్రయోగించేలా రైలు ఆధారిత మొబైల్ లాంచింగ్ వ్యవస్థను అభివృద్ది చేసినట్టు తెలిపారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన రైల్ బేస్డ్ మొబైల్ లాంచర్ నుంచి తొలిసారి క్షిపణి ప్రయోగం చేపట్టినట్టు వెల్లడించారు. రైల్ నెట్వర్క్ సహాయంతో ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా దేశంలో ఎక్కడికైనా వేగంగా తరలించి తక్కువ సమయంలో శత్రువు కంటపడకుండా ప్రయోగించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రక్షణ పరిశోధనాభివృద్ది సంస్థ DRDOను అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత మంటపంలో వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 4 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భారత ఆహార రంగానికి సంబంధించి అలాగే సేంద్రియ ఆహారంపై ప్రదర్శనలు ఉంటాయి. భారత ఆహార రంగంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట ఉమ్మడి ప్రాతినిధ్యంలో జరిగే ఈ కార్యక్రమంలో 21 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు. 1,00,000 మందికి పైగా సందర్శకులు దీనిని సందర్శిస్తారని భావిస్తున్నారు. ఆహార రంగంలో 26,000 మంది లబ్దిదారులకు 770 కోట్ల రూపాయల సహాయాన్ని పంపిణీ చేస్తారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఉత్తరప్రదేశ్లోని బృందావన్ను సందర్శిస్తారు. రాష్టపతి సఫ్దర్జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలులో అక్కడికి చేరుకుంటారు. బృందావన్లో రాష్టపతి శ్రీ బాంకే బిహారీ ఆలయం, నిధివన్, కుబ్జా కృష్ణ మందిర్లలో పూజలు జరుపుతారు. రాష్టపతి బృందావనంలోని సుదామా కుటీని కూడా సందర్శించి మధురలోని శ్రీకృష్ణ జన్మస్థాన్లో ప్రత్యేక పూజలు చేస్తారు. భారత రక్షణ శాఖ సిబ్బంది అధిపతి జనరల్ అనిల్ చౌహాన్ పదవీ కాలాన్ని వచ్చే ఏడాది మే 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సిడిఎస్ హోదాలో దేశ మిలిటరీ వ్యవహారాల కార్యదర్శిగానూ ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. సెప్టెంబర్ 30తో సిడిఎస్గా అనిల్ చౌహాన్ సర్వీసు ముగియనుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2022 సెప్టెంబర్ 28న ఆయన సిడిఎస్గా నియమితులయ్యారు. అనిల్ చౌహాన్ సేవలకు గాను పరం విశిష్ట సేవా పథకం, ఉత్తమ్ యుద్ధ సేవా పథకం, అతి విశిష్ట సేవా పథకాలు లభించాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సభ్యత్వం నుంచి అమెరికా జట్టును సస్పెండ్ చేశారు. ఐసీసీ రాజ్యాంగ నియమాలను అనుసరించడంలో అమెరికా జట్టు వరుసగా విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్ ప్రయోజనాలను కాపాడడానికి ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. విదర్భ, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, గోవా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.